ఈరోజు మనిషి యొక్క సమస్య ఏంటంటే పాపం. ఈ పాపాన్ని జయించలేక, దేవుని దగ్గరికి వెళ్ళలేక, దేవునితో సహవాసం చేయలేక, దేవునితో ఉన్న ఆ సంబంధాన్ని మనిషి కోల్పోతున్నాడండి. అనుచే ఈరోజు మనిషి దేవునితో జీవించలేక, దేవుని కార్యాల మీద ఆసక్తి చూపలేక పాపం వైపు అడుగులు పెడతా ఉన్నాడు. అయితే ఈరోజు ఒక వాక్య భాగాన్ని ముందు పెట్టాలని ఆశపడుతున్నానండి. రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే ఇలా రాయబడింది. ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవము. ఇక్కడ అపోస్తుడైన పౌలు రోమీయుల సంఘానికి రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే, పాపం వల్ల వచ్చే జీతం ఏంటండి? మరణము. అంటే పాపం వల్ల ఈరోజు చాలా మంది జీవితాన్ని పాడు చేస్తారు. అసలు పాపం అంటే ఏంటి? మొదటి యోహాను చూసినట్లయితే 3వ అధ్యాయంలో ఆజ్ఞ అతిక్రమం పాపం. దేవుడు చెప్పింది చేయకుండా మనకు నచ్చింది చేయడం పాపం. దేవుడు వెళ్ళమన్న మార్గాన్ని విడిచిపెట్టేసి మనం వెళ్ళే ఒక నూతన మార్గాన్ని వెతుక్కోవడం పాపం. అంటే టోటల్గా ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే, దేవుడు చెప్పింది కాకుండా మానవుడు సొంతంగా చేసుకునేదే పాపం అన్నమాట. అయితే ఎప్పుడైతే ఈ పాపంలో పడిపోతున్నాడో మనిషి దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నాడు. అనుంచి వీరి జీవితంలో ఎప్పుడైతే దేవునికి వ్యతిరేక స్వభావం అనేది ఏర్పడుతుందో వారి కుటుంబాల్లో నెమ్మది ఉండదు, వారి జీవితంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ఎంతసేపు భయంతో బ్రతుకుతూ ఉంటారు. ఎందుకు ఈరోజు భయం మిమ్మల్ని ఆవరించి ఉందంటే పాపం వల్ల. ఈ పాపం మనిషిని నాశనం చేస్తుందండి. ఆ తర్వాత చెప్తున్న మాట ఏంటంటే, వచ్చేదేంటి పాపం వల్ల? మరణం అండి. అంటే దేవుడు అందరికీ కూడా తీర్పునిస్తాడండి. ఎవరైతే పాపం చేశారో, అంటే సేవకులని లేదు, విశ్వాసులని లేదు, బిషప్లని లేదు, పోపని లేదు, అందరికీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే తీర్పునిస్తున్నాడండి. అనుచే మొదటి అధ్యాయం ఆదికాండం, మొదటి పుస్తకమైన ఆదికాండం మనం చదివినట్లయితే, ఆదాము అవ్వ చేసిన తప్పును బట్టి వారి జీవితం తీర్పు వచ్చింది, మరణం వచ్చింది. అది శారీరకమైనది కాకపోయినా దేవునితో ఉన్న సంబంధం వారి జీవితంలో ఏమైపోయిందంటే తొలగిపోయారు. అందుకే యెషయా భక్తుడు అన్నాడండి, నరుడికి మానవుడికి మధ్యలో ఏం అడ్డుగా వచ్చిందంటే పాపం అడ్డుగా వచ్చిందండి. దీనివల్ల మనిషి జీవితం కోల్పోతున్నాడండి, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాడు. అయితే చివరిలో ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు చెప్పే మాట ఏంటంటే, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవము. ఎప్పుడైతే మానవుడు తన తప్పును గ్రహించుకుని దేవుని వైపు తిరుగుతాడో వారి జీవితంలో దేవుడు నూతన కార్యాలు చేస్తాడు. దేవుని యొక్క వాక్యం యోహాను